अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल यार। 7 न्यूज़ में आपका इस्तकबाल है। संगारेड्डी डिस्ट्रिक्ट जहीराबाद में आरटीसी यूनियन की जानिब से धरना दिया गया है, जिसमें कांग्रेस के लीडर्स भी मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। ఆర్టీసీ కార్మికులు 46 రోజుల నుంచి సమ్మె చేస్తే కేసీఆర్ గారికి కానీ, సునీల్ శర్మకు కానీ, ఇతర నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, టీఆర్ఎస్ లీడర్లకు కానీ సీమ గుట్టినట్ల లేదు. 15,000 మంది, అనేక మంది చనిపోయినారు. అనేక మంది అంటే డెంగ్యూ వ్యాధిన పడి అనేక మంది చనిపోతే కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అదేవిధంగా తెలంగాణలో విద్యార్థులు 22 మంది పేపర్ వాల్యుయేషన్ ప్రైవేట్ ఇచ్చి ఎంతమంది చంపుతారు, ఇదేనా ఎంతమందిని బలి తీసుకుంటారు అని చెప్పి కుటుంబాన్ని వదిలి మా సమస్యను పరిష్కారం చేయమని వాళ్ళు ధర్నా చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారికి కనీసం చీమ కూడా చిల్లుకున్నట్టు అయితే లేదు. ఆయన ఆ రోజు ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ రావడానికి వాళ్ళు ఎంతో కారణమయ్యారు. కానీ వాళ్ళకు ఆ రోజు చెప్పిన విధంగా వాళ్ళకి సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కరిస్తా అని చెప్పిండు. కానీ ఆ రోజు ఏమన్నాడు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నట్టే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లయ్య, ఓడ దాటినాక ఓడమల్లయ్య అన్నట్టు ఆయన విధం ఆ విధంగా ఉన్నది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా వాళ్ళు పరిష్కరించాలి. వాళ్ళు నువ్వు ఏమంటున్నావు, ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణ వచ్చినాక 50,000 మంది ఉద్యోగస్తులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తా అంటే ఏం జాగిరి? అది నువ్వేమన్నా నవాబ్ రాజువా? నీ నియంత పరిపాలన డిస్మిస్ చేయడానికి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు గిట వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఆర్టీసీ వ్యవస్థ ఉన్నది. ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేస్తా, ప్రైవేట్ పరం చేస్తా అంటే ఏం అది? ఆర్టీసీ ఒక ఆస్తులు మొత్తం మన యావత్ తెలంగాణలో 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం ప్రైవేట్ పరంగా దారాదత్తం చేయాలి, ఎవరికి అమ్ముకోవాలనే విధంగా ఆలోచన పరంగానే ఈ విధంగా వారి సమస్యలను పరిష్కరించకుండా వారికి ఎంతో అన్యాయం చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి ఓటు కూడా మీకు ఎన్నోసార్లు ముట్టికాయలు వేసింది. వాళ్ళ సమస్యను పరిష్కరించడం కొడుకు లాంటి సంస్థానం, ఒక కుటుంబం సంస్థానం. అటువంటి విలీనం చేస్తారని ఆశ చెప్పినవు నువ్వే, చర్చలు చెప్పినవు నువ్వే. సకల జనుల సమ్మె నీ ఉద్యమంలో నీ ఎన్నుకోటి నడిపించింది కూడా ఎక్కడ బంధు అంటే అక్కడ పిలుపునియంగానే నీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అండదండలు ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థానం అది. దానికే నీ అహంకార ధోరణం ఏమైందో తెలియదు. కానీ నీకు దేవుడు బుద్ధి పుట్టిస్తున్నాడు, తప్పుతో పట్టిస్తున్నాడు. ఆ తప్పును ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కేసీఆర్ గారు. ఎందుకంటే నువ్వు నిజంగా ఒక సంస్థతో ఆడుకుంటున్నావు. మరి ఎందుకు ఆడుకుంటున్నావు? నీకు అది ఆలోచన చేసుకోవాలి. నీకు ఎవరన్నా పక్కకున్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ కోర్టు కూడా తప్పుతో పట్టిస్తున్నాడు. పోనీ ఆయన చేస్తున్న సంవత్సరం ఒకటి, కోర్టులో కూడా తప్పు సంవత్సరం చెప్తున్నారు. నీకు ఆర్టీసీ వాళ్ళు ఏమడిగిరు కార్మికులు? అయ్యా నువ్వు ఇస్తానవే నువ్వేదైతే డిమాండ్ చెప్పినావో ఆ డిమాండ్ వాళ్ళు అడిగిరు. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు అడుగుతారు? నిన్ను రెండోసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత వాళ్ళు అడిగిరు. ఫస్ట్ సారి ముఖ్యమంత్రి చేసినప్పుడు అడగలేరు వాళ్ళు. నీకు పాలాభిషేకం చేసిన వాళ్ళే ఈ రోజు ఏం అభిషేకం చేస్తున్నారు? నీకు నీ ఆత్మ చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు రెండోసారి ముఖ్యమంత్రి అయినావు. నాకు అడ్డం లేదు అనుకుంటున్నావు, కానీ నీ పరిపాలన ఎప్పుడు శాశ్వతం కాదు. దురహంకారం తీసేసి ప్రజాస్వామ్యంలో గెలుపోవడం సహజం. కాంగ్రెస్ పార్టీ మీద నిందేస్తావు. కాంగ్రెస్ పార్టీ నీకు ఏమన్నా వద్దని చెప్పిందా? నువ్వు ముఖ్యమంత్రి, ఆయనకు ఎంత షాక్ ఉన్నది, నీకు ఏమున్నది, ఏం లేదో నువ్వు నిర్ణయం చేయాలి. ఆర్టీసీని ఇస్తానో నువ్వు విలీనం, నేను గవర్నమెంట్ తో హరీష్ రావు అన్నాడు. అశ్వత్థరామరెడ్డి ఇట్లా భుజం చేసుకొని చెప్పింది వీడియోలు లేవా? ప్రెస్ సోదరులు కూడా గమనించాలి. ఒక పిట్టలాగా రాలిపోతున్నారు ఏ కుటుంబంలో అయినా. నీ ఇంట్లో నీ బిడ్డ, నీ కొడుకు తెచ్చిపోతే నీకు బాధ ఉండదా? ఇప్పుడు రోడ్డు మీద వచ్చి ఒక మహిళా మనులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. వాళ్ళ పిల్లలు అదోగతి. దసరా అయిపోయి, దీపావళి పండుగ లేదు. ఏం పండుగ? వాళ్ళు ఏం చేసుకొని బతకాలి? ఎట్లా బతకాలి? వాళ్ళు ఏమన్నా ఉద్యోగం దొంగతనం రాలేదు, చదువుకున్నారు, సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు. నీకు తెలంగాణలో ముందు నడిపినటువంటి సంస్థ అది. ఏ సంస్థ అంటే నీకు అన్ని దానాల కన్నా పెద్ద దానం చేసిన వాళ్ళు ఆర్టీసీ సంస్థ. ఆర్టీసీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు మొత్తం అందరూ కూడా ఎక్కడంటే కేసీఆర్ గెలవాలి. వాళ్ళకు జిద్దు ఉండే. దురాదృష్టం ఎవరు మేలు చేసినో వాళ్ళే కీడు చేస్తున్నారు. ఇది ఆర్టీసీ సంస్థానం కాబట్టి నువ్వు ఆలోచన చేసుకో.
నీ కన్నడ తల్లి లాంటి మన కుటుంబం నీకు. ఆ కుటుంబమే ఈరోజు దూరం చేసుకుంటున్నామంటే ఒక ఇంటికి వెళ్ళి ఆడపిల్లలు నిలబడుతున్నావు, మహిళా కండక్టర్లు చనిపోతుర్రు, ఆర్టీసీ డ్రైవర్లు చనిపోతుర్రు. శ్రీనివాస్ రెడ్డి ఎంతమంది అంటే ఘోరమైనటువంటి పరిస్థితి. నీకు ఖచ్చితంగా నువ్వు కోర్టు కూడా హైకోర్టు కూడా తీర్పు ఇవ్వాలి. ఏం తీర్పు ఇవ్వాలంటే ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుందని వాళ్ళ ఆత్మశాంతితోటి నేను ఆలోచన చేస్తున్న యువకులు అందరూ ఆలోచించాలి. నష్టపోయేది ప్రజలం నష్టపోతాం కానీ ఎవరు నష్టపోరు. దయచేసి ఈ యొక్క ఆర్టీసీకి అందరూ మానవ జనం ఎత్తిరోళ్లు తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు గాని ప్రతి మహిళ గాని ఆలోచన చేసుకుని ఆర్టీసీకి సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పి మనస్సాక్షిగా దేవుని కోరుకుంటూ కార్మికుల ఐక్యత. किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रही हूं, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल चंद्रायन गुट्टा हैदराबाद। सेल 9966930824 या 9391326261। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।